కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి. తన తండ్రి చనిపోయినప్పుడు పోలీసులతో కలిసి ఎంపీ అవినాష్ రక్తపు మరకలు తుడిచారని ఆరోపించారు. వైఎస్ సునీత వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా తండ్రికి నివాళులు అర్పించారామె. నాన్న చనిపోయాక అవినాష్ తీసుకొచ్చిన లెటర్ చూసి షాక్ అయ్యానన్నారు సునీత. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మోసం చేస్తూనే ఉన్నారని తెలిపారు. నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో, ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు. అసలు ఇట్లా ఇన్సిడెంట్ కి, ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడ కానీ అనుకోలేదు. నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు, మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోని లాగానే చూస్తుంటాం. అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడ కానీ రాలేదు. నాన్న బాడీ పడుంది, వివేకానంద రెడ్డి గారి బాడీ పడుంది, ఎంత రక్తం పడుంది. అక్కడ క్లీనప్ చేపిస్తున్నారు. పోలీసులు కూడా అదే రూమ్ లో ఉన్నారు. మరి పోలీసులు బెదిరించి చేశారా ఆ పని? మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేయడము, బాడీని బయటికి తెచ్చడము, కట్లు కట్టడము, లేకపోతే ఆ టైంలో పోలీసులు మీ తొత్తులుగా పనిచేశారా నాకైతే తెలియదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోకి వచ్చాక అనుమానితుల్ని రిలీజ్ చేసేసారు. తర్వాత చూస్తే సెప్టెంబర్ లో అనుమానం అవినాష్, భాస్కర్ రెడ్డి, శివశంకర్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పనిచేయకుండా చేశారు, వాళ్ళని పంపించేశారు. డిస్ట్రిక్ట్ నుంచి కొత్త టీం ని తెచ్చుకున్నారు, సిట్ మార్చేశారు.